గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. నా లాస్ట్ లాగ్ కనుక మీరు చూస్తుంటే ఈ లాగ్ కంటిన్యూషన్ మీకు అర్థమవుతుందండి. నేనైతే ఇప్పుడు ఢిల్లీలో బల్జిత్ లాడ్జ్కి అయితే వచ్చేసామండి. అక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ అయితే చాలా బాగుందండి. సో దాని అంటే ఆ రూమ్ టూర్ అయితే మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇలా మెస్సీ మెస్సీగా ఉంది కానీ నార్మల్గా అయితే నేను అంటే రూమ్‌లో ఎప్పుడైతే చెక్ ఇన్ అయ్యామో అప్పుడు తీసిన వీడియో కాదు. చెకౌట్ అవుతున్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. సో, అందుకనే రూమ్ అయితే ఇలా ఉంది. నేను ఎందుకు ఈ రూమ్‌ని స్పెషల్‌గా చూపిస్తున్నానంటే చూసారు కదండీ! ఆ చైర్స్ కానివ్వండి, బెడ్ కానివ్వండి, టేబుల్స్ అన్నీ కూడా మనకి కొంచెం డిఫరెంట్‌గా అనిపించట్లేదా? సో, అందుకనే నేను స్పెషల్‌గా ఈ రూమ్ టూర్ అయితే చేస్తున్నాననమాట. సో, అన్ని చోట్ల చేసినట్టుగా నేను అంటే విడివిడిగా ఏం చేయలేదు. జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే తీసేసాననమాట. సో, ఎందుకంటే వాష్‌రూమ్ కూడా చూసారా? అంత చాలా అంటే చాలా నీట్‌గా, చాలా డిఫరెంట్‌గా కొంచెం ఓల్డ్ మోడల్‌లో ఉందనమాట ఇది. నాకైతే బాగా నచ్చిందండి. చాలా అంటే ఒక థీమ్‌లా చేశారనమాట రూమ్‌ని. సో, ఇప్పుడైతే మేము అక్కడి నుంచి బయటకొచ్చేసి సరోజిని మార్కెట్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ ఢిల్లీలో సరోజిని మార్కెట్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. అలాగే ఢిల్లీ వస్తే సరోజిని మార్కెట్‌ని విజిట్ చేయకుండా కూడా ఎవ్వరు ఉండరండి. సో, నేను కూడా మీకులాగే యూట్యూబ్ ఛానల్స్‌లో ఈ సరోజిని మార్కెట్ అని చెప్పేసి చాలా గొప్పగా విన్నాననమాట. సో, దీని గొప్పతనం ఏంటో చూద్దామని చెప్పేసి ఇక్కడికొచ్చాను. తీరా ఇక్కడికొచ్చి చూస్తే నాకు అస్సలంటే అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే ఇక్కడ మనకి అంటే బెస్ట్ క్వాలిటీలో ఐటెమ్స్ ఉండి చీప్ కాస్ట్‌లుంటే గనక ఓకే. కానీ క్వాలిటీ అలాగే చీప్‌గా ఉంది. అలాగే ప్రైజెస్ కూడా చీప్‌గానే ఉన్నాయి. ఇంకెందుకండి అసలు ఈ సరోజిని మార్కెట్ అని ఎందుకు చెప్తున్నారో నాకు అర్థమే కాలేదనమాట. మొత్తం మార్కెట్ అంతా నేనైతే చూసానండి. మీకు కూడా చూపిస్తున్నాను. చాలా పెద్ద మార్కెట్ అండి. ఇక్కడ దొరకని వస్తువులంటూ ఏముండవు. ఏ టు జెడ్ ఉంటాయనమాట. చిన్న పిన్ని దగ్గర నుంచి పెద్ద ఆటిల వరకు కూడా అన్నీ ఉంటాయి. మనం ఓపికగా తిరగాలనమాట. మనకి దగ్గర దగ్గర ఈ సరోజిని మార్కెట్ తిరగాలంటే 1 ½ అవర్, 2 అవర్స్ టైం అయితే పడుతుందండి. సో, అంత ఓపికగా తిరగాలనమాట. మేమైతే అలాగే తిరిగాము. సో, ఎక్కడైనా సరే మంచి క్వాలిటీలో ఐటెమ్స్ ఏదైనా ఉంటాయా అని చెప్పేసి అన్నీ చూస్తా ఉన్నాము. ఇదంతా స్ట్రీట్ షాపింగేనండి. ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే అస్సలు మనం చేయాల్సిన అవసరమే లేదనమాట. అంత దారుణంగా ఉంది. అంటే స్ట్రీట్ షాపింగ్ ఒక్కటే కాకుండా దీని వెనకాల కూడా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. ఆ షాప్స్‌లో అయితే మళ్ళీ మనకి మంచి క్వాలిటీలో దొరుకుతున్నాయండి. అంటే అలాగని బాగా బెస్ట్ క్వాలిటీ అని నేను చెప్పట్లేదు. కానీ పర్లేదు. ఈట్లి మీద పోల్చుకుంటే కొంచెం బెటర్‌గానే అనిపించినియి. నేనైతే టవల్స్ అవి తీసుకున్నాను. నాకు 200, 300 రేంజ్‌లో టర్కీ టవల్స్ అంటారు చూడండి. అవే వచ్చినియనమాట. అంటే కొంచెం మంచి క్వాలిటీలోనే ఉన్నాయి. అంటే నేను ఇప్పటివరకు వాడుతున్నాను కదా! అవే వాడుతున్నాను కాబట్టి తెలుస్తుంది. సో, ఇంకా ఈ మిగిలినవన్నీ అంటారా? నాకైతే అస్సలు నచ్చలేదండి. నేను చెప్తున్నాను కదా! ఈ సరోజిని మార్కెట్ అంటేనే వేస్ట్ అనమాట. సో, అందరూ ఎందుకు అంత గొప్పగా చెప్తున్నారో ఏంటో మరి నాకైతే తెలీదు. మీరెవరన్నా మంచి క్వాలిటీలో తీసుకోవాలనుకుంటే సరోజిని మార్కెట్‌కైతే అస్సలు వెళ్ళొద్దండి ఢిల్లీలో. ఇంకా వేరే వేరే మార్కెట్స్ ఉన్నాయంట. నాకైతే టైం లేదు. జస్ట్ 2 డేసే కదా నేనక్కడున్నది. మళ్ళీ నాకు రిటర్న్ ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఉందనమాట చెన్నైకి. సో, అందుకని జెప్పేసి ఇంక మేమెక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ ఇంకా సినిమా అది ప్లాన్ జేసుకున్నాము. తర్వాత ఇంకా అన్నీ మాల్స్ అవి తిరుగుదామని చెప్పేసి ప్లాన్ జేసుకున్నామనమాట. ఇంకా చాలా ఉన్నాయి కదా ఢిల్లీలోని. నెక్స్ట్ మీకు వ్లాగ్‌లో అన్నీ కంటిన్యూ అవుతాయండి. సో, ఇంకా ఈ సరోజిని మార్కెట్ ఎలా ఉంది అనేది మీకు కూడా చూడాలి అనుకుంటే గనక ఈ వ్లాగ్‌ను ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూగా చూసేయండి.
సో, ఆల్రెడీ నేను చెప్పాను కదండీ! మూవీకి వెళ్ళాము, మాల్‌కి వెళ్ళాము, మూవీ వాచ్ చేసేసామని చెప్పేసి చెప్పాను కదా! అదంతా ఆ రోజే అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ డే అయితే ఇప్పుడు మేము కుతుబ్ మినార్‌కైతే వచ్చామండి. చాలా అంటే చాలా బావుంది. ఎక్కువ సేపు నడాల్సొస్తుందండి ఎక్కడికి వెళ్ళినా కూడా. అదే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందనమాట. సో, ఇంకా అంటే లోపలికంటా ఎక్కువ నడిచి, నడిచి వెళ్ళాలనమాట. ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీలో మనం ఎక్కడికెళ్ళినా కూడా అదే ఉంటుంది. సో, కుతుబ్ మినార్‌కైతే వచ్చేసాము. ఈ లోపల చాలా బావుందండి. దాని హిస్టరీ అంతా కూడా ఇంకా చెప్పారనమాట. సో, ఇ ఇక్కడ కూడా మనకి దగ్గర దగ్గర ఒక 1 అవర్ టైం అయితే పడుతుందండి లోపలంతా విజిట్ చేయడానికి. సో, మరి ఇంకెందుకండి లేటు మీరు కూడా నాతో పాటు లోపలికి వస్తే కుతుబ్ మినార్ ఎలా ఉందో చూసొచ్చేద్దాం రండి. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి తిరిగి రిటర్న్ వెళ్తూ ఉంటే మాకు ఈ షాప్ కనిపించిందండి. ఇండియన్ టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ అని చెప్పేసి చాలా బావుందనమాట. బయటికే చాలా అట్రాక్షన్‌గా ఉంది. సో, లోపలికి వెళ్లి చూద్దాం ఏంటా అని చెప్పి అనుకున్నాము. లోపలైతే వీడియో అలౌ చేయలేదండి. సో, ఇక్కడి వరకునే వీడియో తీశాను. కాకపోతే అక్కడ ఉన్న మెటీరియల్స్ కానివ్వండి, అలాగే క్వాలిటీ వైస్ చూస్తే అస్సలు సూపరున్నాయండి. మీలో ఎవరైనా అంటే ప్రైస్ పర్లేదు మనం పెట్టుకోగలము అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ఈ షాప్‌నైతే ఒక్కసారి విజిట్ చేసేయండి. నేను తీసుకున్న ఐటెమ్స్ అయితే ఇవండి. ఇవన్నీ కూడా 3000 రేంజ్‌లోనే తీసుకున్నాననమాట. తర్వాత శారీస్ కూడా తీసుకున్నాను. అది కూడా 5000 అలాగా 3000-5000లో శారీస్ కూడా తీసుకున్నాను. తర్వాత ఇంకా బెడ్‌షీట్స్ తీసుకున్నాను. చాలా బావున్నాయండి అన్నీ కూడా. అంటే తర్వాత నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాననమాట. క్వాలిటీ వైస్ చూస్తే అద్భుతమనే చెప్పుకోవచ్చు. సో, ఎవరైనా ఢిల్లీ వెళ్తే గనక ఖచ్చితంగా ఈ షాప్‌ని విజిట్ చేయండి. కాకపోతే ప్రైజెస్ కొంచెం ఎక్కువ. బట్ క్వాలిటీ కూడా అలాగే ఉందండి. మీలో ఎవరైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు తప్పకుండా పర్చేజ్ చేసేయండి. ఇప్పుడైతే ఇంక మేము రిటర్న్ అయిపోయి హోటల్‌కైతే వెళ్ళిపోతున్నామండి. తర్వాత ఇంకొకటుంది. అది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. అదే ఇంక నా చివరి వ్లాగ్ అనమాట. ఇంక నా కాశ్మీర్ అండ్ ఢిల్లీ వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయండి.
నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.